తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ నమస్కారం. మా కళాశాల నుండి ఉత్తేజకరమైన కథనాలను మీతో పంచుకునే తెరీజియన్ స్పాట్లైట్ వేదికకు స్వాగతం. నేను మీ వినయశ్రీ. నేను మీ వి పూజిత. నేటి ఈ సంచిక ఎంతో ప్రత్యేకమైనది, మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చేది. మన ప్రియతమ ప్రధానాచార్యులు గౌరవనీయులు సిస్టర్ మర్సీ పున్నంచెర గారి పదవీ విరమణ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన ఆమె జీవన గమనాన్ని వీక్షిద్దాం. అవును, ఇది మనందరికీ కృతజ్ఞత, గౌరవం మరియు గర్వంతో నిండిన ఒక ప్రత్యేకమైన క్షణం. ఆదరణీయులు సిస్టర్ మర్సీ మన కళాశాల కుటుంబానంతటికీ మార్గదర్శిగా నిలిచారు. ఆమె జీవితం నాకు సామెతల గ్రంథంలోని ఒక అందమైన వాక్యాన్ని గుర్తు చేస్తుంది. ఆమె బలంతోనూ గౌరవంతోనూ అలంకరింపబడి ఉంటుంది. భయపడకుండా నవ్వుతూ భవిష్యత్తును ఎదుర్కొంటోంది. సరిగ్గా చెప్పావు పుస్తా. ఈ వాక్యం ఆమెలోని బలం, జ్ఞానం మరియు కృపకు ప్రతిబింబం. వినయ విధేయతలతో కూడిన ఆమె జీవితాన్ని గురించి మన యాజమాన్యం మాటల్లో విందాం. Dear sister, your leadership has been our strength and your wisdom has guided every decision we have taken together. Working with you, beside you, is not just a responsibility, but it is a blessing. You have been innovative in your mission, compassionate in your approach, and deeply understanding of every student and staff. Thank you for your service, sister. May God bless you. In moments of challenge, your calm faith and clarity gave this institution direction. Dear sister, you led us not only with authority but with prayer, patience and mother's heart. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవన గమనం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. గౌరవనీయులు సిస్టర్ మర్సీ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామమైన మారిగిరిలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీ స్కారియా గారు, శ్రీమతి రోసమ్మ పున్నంచెర. దేవుని మీద విశ్వాసం మరియు విలువలతో కూడిన కుటుంబ వాతావరణం ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. ఆమె తిమిరిలోని మారిగిరి హై స్కూల్లో విద్యాభ్యాసం గావించారు. విద్యార్థి దశ నుంచే ఆమె తెలివైన మరియు బాధ్యతాయుతమైన విద్యార్థినిగా గుర్తింపు పొందారు. ఇక్కడ ఒక మంచి మాట గుర్తుకు వస్తుంది. బలమైన వేర్లు ఉన్న చెట్టు బలంగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణతో గడిచిన ఆమె బాల్యం ఆమెను ఈరోజు మనం చూసే గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దాయి. పిన్న వయసులోనే ఆమె ఉన్నత విద్యకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏలూరులోని సెయింట్ తెరీసా మహిళా కళాశాలలో చేరారు. కొన్నిసార్లు మన జీవన గమనం మనం చేరాల్సిన చోటుకే చేరుస్తుంది. విద్యాభ్యాసానికై ఆ రోజు ఆమె వేసిన ఒక చిన్న అడుగు తదనంతరం ఈ విద్యా సంస్థతో విడలేని అనుబంధంగా మారింది. ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు, ఆమెకు జీవన గమనానికి దారి చూపిన విలక్షణ ప్రదేశం. సిస్టర్ మర్సీ గారితో కలిసి చేసిన ప్రయాణం గురించి మా వరిష్ఠ అధ్యాపకుల మాటల్లో తెలుసుకుందాం. You showed that discipline and compassion walk hand in hand. Your leadership has always been firm yet deeply motherly. You empower women to lead with confidence and courage. You welcomed innovation and inspired us to dream bigger. పూజనీయులు సిస్టర్ మర్సీకి వృత్తి కన్నా కృప, విశ్వాసం మరియు సేవా పరంపరతో నిండిన ఈ గమనం ప్రియమైనది. సరిగ్గా చెప్పావు వినయ. దేవుని పిలుపును మన్నించి ధైర్యంగా జీవన గమనాన్ని ప్రారంభించడం గురించి ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. 1984లో ఆమె సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ ఆఫ్ ప్రొవిడెన్స్ సమాజంలో చేరి సేవా మార్గంలో తన తొలి అడుగు వేశారు. తరువాత 1990లో ఆమె శాశ్వత ప్రతిజ్ఞ ద్వారా తన జీవితాన్ని పూర్తిగా సేవ, పవిత్రత మరియు విధేయతతో దేవుని మార్గానికి అంకితం చేశారు. పూజనీయులు మదర్ తెరీసా చెప్పినట్లుగా మనందరం గొప్ప పనులు చేయలేము, కానీ చిన్న చిన్న పనులు గొప్ప ప్రేమతో చేయగలం. నిజమే వినయ. ఆమె మాటల సారాంశమే మన సిస్టర్ మర్సీ గారి జీవన గమనాన్ని స్పష్టంగా నిర్వచిస్తుంది. ఆమె ఆధ్యాత్మిక మార్గంలోనే కాకుండా విద్యారంగంలో కూడా తనదైన శైలిలో ప్రతిభను చాటుకున్నారు. సెయింట్ తెరీసా కళాశాలలో పట్టభద్రురాలైన ఆమె అనంతరం నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి స్నాతకోత్తర పట్టాతో పాటు PhD పట్టాను కూడా పొందారు. ఆత్మవిశ్వాసం మరియు జ్ఞానం మధ్య నెలకొన్న
ఆ మధురమైన సమన్వయమే తదనంతరం ఆమె విలక్షణ నాయకత్వానికి దృఢమైన పునాది వేసింది. మన ప్రధానాచార్యులు వారిపై వేసిన ముద్రను గురించి మా అధ్యాపకులు ఏమంటున్నారో చూడండి. Your strength guide us through every academic challenge. You transform standards into habits of excellence. You constantly encouraged research and professional growth. Your administrative clarity gave us stability and direction. You balanced authority with grace so effortlessly. 1991వ సంవత్సరంలో సెయింట్ తెరీసా కళాశాలలో హోమ్ సైన్స్ విభాగంలో అధ్యాపకురాలిగా చేరినప్పుడు ఆమె ఒక విద్యావేత్తగా తన అపూర్వమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుండి ఆమె బోధన కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాలేదు, ఎంతోమంది విద్యార్థినుల జీవితాలను తీర్చిదిద్దే ప్రేరణగా మారింది. ఈ సందర్భంలో ప్రసిద్ధ విద్యావేత్త విలియం ఆథర్వార్డ్ చెప్పిన మాటలు మనకు గుర్తుకు వస్తాయి. సాధారణ ఉపాధ్యాయుడు చెబుతాడు, మంచి ఉపాధ్యాయుడు వివరిస్తాడు, గొప్ప ఉపాధ్యాయుడు చూపిస్తాడు, కానీ ఉత్తమ ఉపాధ్యాయుడు మాత్రం ప్రేరేపిస్తాడు. విద్యార్థినులు ఆమె బోధించిన పాఠాలను మాత్రమే కాదు, ఆమె ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన మార్గనిర్దేశం, అందించిన ఆత్మవిశ్వాసాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. కాలక్రమేణా ఆమె కళాశాలలో అనేక బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించారు. పరీక్షల నియంత్రణాధికారిగా, ఉప ప్రధానాచార్యులుగా, విద్యా సలహాదారునిగా అందించిన ఆమె సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఏ బాధ్యత అప్పగించినా దానిని ఆమె అంకిత భావంతో, న్యాయనిష్టతో, నిజాయితీతో నిర్వర్తించారు. ఈ విలువలే ఆమెను విశిష్ట అధ్యాపకురాలిగా, స్ఫూర్తిదాతగా తీర్చిదిద్దాయి. డాక్టర్ సిస్టర్ మర్సీ గారిని గురించి మా అధ్యాపకుల భావాలను వీక్షించండి. That education is a mission, not just a profession. Through every NAAC cycle, you have raised the benchmarks higher. Your integrity became the backbone of this institution. You encouraged participation in NCC, NSS, sports, and cultural events with equal enthusiasm. You believe every department had the power to shine. You gave us faith, courage, and unwavering commitment. You are strict when needed, yet always fair and understanding. అనంతరం కళాశాల చరిత్రలో ఒక ప్రధానమైన మలుపు వచ్చింది. 2011లో ఆమె కళాశాల ప్రధానాచార్యులుగా బాధ్యతలను స్వీకరించారు. ఈ మలుపు కళాశాల విస్తరణకు, అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించి చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఆమె నాయకత్వంలో BBA, BCA, BCom ఫినాన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అనేక కొత్త పాఠ్య ప్రణాళికలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ కార్యక్రమాలు విద్యార్థులకు సరికొత్త అవకాశాలను, మెరుగైన భవిష్యత్తును సృష్టించాయి. ఆమె నాయకత్వం నాకు స్వామి వివేకానంద పలుకులను గుర్తు చేసింది. నిజమైన నాయకుడు ఇతరులను ప్రేరేపించేవాడు, వారిలోని శక్తిని వెలికితీయగలిగినవాడు. అవును, ఆమె చేసింది అదే. ఇతరులు ఎదగడానికి స్ఫూర్తినిచ్చారు. ఆమె నాయకత్వంలో కళాశాల ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించి చరిత్రలో మైలురాళ్లుగా నిలిపింది. 2012, 2017 మరియు 2025 సంవత్సరాల్లో NAAC A+ గుర్తింపులు, UGC ద్వారా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ హోదా, రూసా గుర్తింపు మరియు ISO సర్టిఫికేషన్లు ఆమె సాధించిన ఘన విజయాలు. అంతేకాకుండా కళాశాల రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచి ప్రైవేట్ స్వయం ప్రతిపత్తి కళాశాలల్లో జాతీయ స్థాయిలో 37వ స్థానంలో నిలిచింది. ఇది నిజంగా తెరీజియన్ కుటుంబానికి అంతటికీ గర్వకారణమైన విజయం. తమ ప్రియతమ ప్రధానాచార్యులను గూర్చి మా అధ్యాపకేతర సిబ్బంది మాటల్లో విందాం. You are never just our principal, you are our guiding light. మేడం, మీరు మాకు ఒక అమ్మ లాంటి వారు. మీ నాయకత్వంలో మేము చాలా సంతోషంగా పనిచేశాం. మీకు మా కృతజ్ఞతలు. మీ సేవ ఈ కాలేజీకి ఒక ఆశీర్వాదం. అమ్మా, ఈ కాలేజీకి మీ సేవ చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంది. సమాజ సేవ పట్ల ఆమెకు ఉన్న అపారమైన అంకితభావం సిస్టర్ మర్సీ గారిని అసాధారణమైన వ్యక్తిగా నిలబెట్టింది. అవును, ఆమె ఎప్పుడూ నమ్మిన సిద్ధాంతం ఒకటే: విద్య కేవలం జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే కాదు, సమాజానికి వెలుగునిచ్చే సేవగా, దీపంగా మారాలి. సమాజంలోని అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యను అందించేలా చేయడానికి జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టులో భాగంగా పాఠశాలల స్థాపనలో ఆమె కీలకమైన పాత్ర పోషించారు. బాల కార్మికుల జీవితాల్లో
విద్యా వెలుగులను నింపారు. అంతేకాకుండా గృహ నిర్మాణ కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాలకు 80 ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. సమాజ అభివృద్ధిలో భాగంగా తెరీసా కౌశల్ వికాస కేంద్రం వంటి కార్యక్రమాలను ప్రారంభించి అనేక మందికి ఉపాధి నైపుణ్యాలను అందించారు. గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు మరియు గర్భిణీ స్త్రీలకు పోషకాహార సహాయం అందించిన అక్షర ప్రాజెక్టు ఆమె సేవా స్ఫూర్తికి అద్భుతమైన ఉదాహరణ. మహాత్మా గాంధీ ఒకసారి ఇలా అన్నారు, మనల్ని మనం కనుగొనడానికి ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మనలను మనం కోల్పోవడం. ఆ మాటలను తన జీవితంలో సాక్షాత్కరించిన గొప్ప వ్యక్తి మాననీయులు మన సిస్టర్ మర్సీ గారు. మన సిస్టర్ మర్సీ గారి గురించి కళాశాల పీజీ విద్యార్థి సంఘ నాయకులు ఏమంటున్నారో విందాం. You inspired us to think beyond limitations and grow into responsible leaders. You showed us that strong women can lead with both wisdom and compassion. ఆమె అత్యంత ప్రభావాన్ని చూపించిన మరో కీలక రంగం పరిశోధన మరియు ఆవిష్కరణలు. ఆమె మార్గదర్శకత్వంలో అధ్యాపకులు విద్యారంగంలో కొత్త శిఖరాలను చేరుకొని అద్భుతమైన విజయాలను సాధించారు. ఆమె హయాంలో 35 PhDలు, 44 పేటెంట్లు, 27 కాపీరైట్లు, 3 ట్రేడ్ మార్క్లు, 12 స్టార్టప్లు వంటి అనేక విజయాలు సాధించబడ్డాయి. అదేవిధంగా 20 పుస్తకాలు, 300 పుస్తక అధ్యాయాలు, దాదాపు 950 పరిశోధనా వ్యాసాలు వెలువడి కళాశాల విద్యారంగాన్ని సమృద్ధి చేశాయి. ప్రశ్నించు, ఆలోచించు, తెలుసుకో, ఇదే విద్యకు మూలం అని అన్నారు ప్రసిద్ధ రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం. అటు అధ్యాపకులలోనూ ఇటు విద్యార్థినులలోనూ ఆ విధమైన ఉత్సుకతను, ఆవిష్కరణను, సృజనాత్మకతను పెంపొందించి పరిశోధనా రంగంలో నూతన ఒరవడి సృష్టించిన జ్ఞానదాత మన ప్రియతమ ప్రధానాచార్యులు గౌరవనీయులు సిస్టర్ మర్సీ గారి గురించి మన యూజీ విద్యార్థి నాయకులు ఏమంటున్నారో తెలుసుకుందాం. Sister, you trusted student leadership and gave us the courage to take responsibility with confidence. You stood by us in NCC, sports, cultural events, and NSS, encouraging to represent our college proudly. You believed that young women could lead with strength, discipline, and integrity. Because of your support, we learned not just to participate, but to lead. 2024లో థెరీజియన్ అల్యూమినే అసోసియేషన్ ఆవిర్భావంతో మరొక ముఖ్యమైన మైలురాయి స్థాపించబడింది. ఆమె నేతృత్వంలో అర్హులైన విద్యార్థులకు సహాయం అందించే స్నేహాహార్ పథకం వంటి కార్యక్రమాల ద్వారా కళాశాల పూర్వ విద్యార్థినుల సంఘం విద్యార్థులపై ప్రేమ, ఆప్యాయతతో వారి సంరక్షణ బాధ్యతలను చేపట్టి విద్యార్థుల జీవితాల్లోకి విస్తరించింది. హెలెన్ కెల్లర్ ఒకసారి ఇలా అన్నారు, ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలం, కలిసి ఉంటే చాలా సాధించగలం. అటువంటి ఐక్యతాభావం, ఆ సహకార స్ఫూర్తి కేవలం సిస్టర్ మర్సీ గారికి మాత్రమే సొంతం. కళాశాలపై గౌరవనీయులు సిస్టర్ మర్సీ గారి ప్రభావాన్ని గురించి, ప్రతిభా పాఠవాల గురించి మనం ఆలోచించినప్పుడు అది కేవలం ప్రశంసలు, పురస్కారాల విజయగాథ కాదు. అది ఆమె స్పర్శించిన అనేక హృదయాల కథ, ఆమె స్ఫూర్తితో మారిన అనేక జీవితాల గాథ. ఈ భావాన్ని అందంగా తెలిపే ఒక మాట ఉంది, ఉపాధ్యాయుడి ప్రభావం కాలాన్ని దాటి తరతరాలుగా విస్తరిస్తుంది. అది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు. అదేవిధంగా ఆమె ప్రభావం తరతరాల థెరీజియన్ విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచి స్ఫూర్తినిచ్చే దీపస్తంభంలా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. గౌరవనీయులు సిస్టర్ మర్సీ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ తరుణంలో ఆమె ఈ సంస్థకు అందించిన అద్భుతమైన విజయ పరంపరను మనం కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాం. ఆమెది ఆత్మవిశ్వాసం, నాయకత్వం, కరుణ మరియు అచంచలమైన అంకితభావంతో నిండిన ఒక మహత్తర జీవన గమనం. మంచి ఉపాధ్యాయుడి ప్రభావాన్ని ఎప్పటికీ చెరపలేము. అటువంటి శ్రీమూర్తి సిస్టర్ మర్సీ. ఆమె వ్యక్తిత్వం అధ్యాపకుల, విద్యార్థుల మనసుల్లో శాశ్వతంగా నిలిచే ఆదర్శగాథ. ఆ ప్రభావం తరగతి గదిలో ప్రతి విద్యార్థి కలలో, ఈ సంస్థ యొక్క ప్రతి విజయగాథలో ప్రతిధ్వనిస్తుంది. కొంతమంది మన జీవితాల్లోకి ప్రవేశించి మన హృదయాలపై చెరుగని శాశ్వత ముద్రలు వేసి వెళతారు. అటువంటి శ్రీమూర్తి సిస్టర్ మర్సీ. ఆమె వ్యక్తిత్వం అధ్యాపకుల, విద్యార్థుల మనసుల్లో శాశ్వతంగా నిలిచే ఆదర్శగాథ. గొప్ప నాయకులు అనుచరులను సృష్టించరు, తనలాంటి మరి కొంతమంది నాయకులను సృష్టిస్తారు అన్నది ఆర్యోక్తి. అదే ఆమె చేసిన మహత్తర కార్యం. యువ మనసులకు పెద్ద కలలు కనడానికి ధైర్యాన్నిచ్చింది.
ఈరోజు మనం గుర్తుంచుకునే ఒక సత్యం, నిరాడంబరంగా సేవా దృక్పథంతో సాగిన ఆమె జీవితం శాశ్వతంగా సార్థకమైనది. మన ప్రియతమ ప్రధానాచార్యులు సిస్టర్ మర్సీ తన బాధ్యతల నుంచి వైదొలగవచ్చు, కానీ ఆమె దూరదృష్టి, మానవత్వపు విలువలు, ఉత్తేజభరితమైన పలుకులు రాబోయే తరతరాల తెరీజియన్ కుటుంబానికి ఉజ్వల కాంతిగా నిలిచి నిరంతరం వెలుగునిస్తూనే ఉంటాయి. అచంచల దృఢ సంకల్పం, అనితర స్ఫూర్తి సాగరం, 15 వత్సరాల నిరంతర ప్రస్థానం, 34 వసంతాల సేవాభావం గల సంకల్పశక్తి, ప్రజ్ఞాపూర్ణ, ఆదర్శప్రాయ అయిన ప్రగతిశీల నాయకురాలికి హృదయపూర్వక సత్కారం. మా గౌరవనీయ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి మర్సీ గారి పదవీ విరమణ వేడుక ఒక అపూర్వమైన సంబరంగా, అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థి వర్గానికి ఆమె అందించిన అపార సేవలకు ప్రతీకగా ఒక విశిష్టమైన ఊరేగింపుతో వేడుకలకు శ్రీకారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలిగా 12 వత్సరాల అలుపెరుగని అనితర సాధ్యమైన ఆమె ప్రయాణాన్ని ప్రతిబింబించేలా 12 సైకిళ్లు, 12 బైక్లు, 12 కార్లతో కూడిన అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. యాజమాన్య, కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు, అధ్యాపకులు, సహాయక సిబ్బంది, ప్రియమైన విద్యార్థులు కలిసి ఈ ఊరేగింపును ఆదరపూర్వకంగా, ఉల్లాసభరితంగా మార్చారు. ప్రతి అడుగులోనూ కృతజ్ఞత, గౌరవం, ఆరాధన ప్రతిధ్వనించింది. ఆకర్షణీయమైన స్వాగత నృత్యం ఈ కార్యక్రమానికి నాంది పలికింది. అనంతరం సిబ్బంది మరియు విద్యార్థులు సమర్పించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆమె అంకితభావం, సేవా స్ఫూర్తి, నాయకత్వ మహత్తును అద్భుతంగా ప్రతిబింబించాయి. ప్రతి ప్రదర్శన హృదయాలను హత్తుకునేలా, వేదికను ఆనందోత్సాహాలతో నింపుతూ ఈ వేడుకను ఒక సాంస్కృతిక మహోత్సవంగా నిలబెట్టింది. ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీల రాణి గారి, పరీక్షల నియంత్రణాధికారిని డాక్టర్ సిస్టర్ సుశీల గారి సమర్థ నాయకత్వంలో నిర్వాహక కమిటీ సభ్యుల అహర్నిశల శ్రమతో ఈ సన్మాన కార్యక్రమం అత్యంత సుసంపన్నంగా జరిగింది. ప్రొవిన్షియల్ డాక్టర్ సిస్టర్ షోరీలు కే, కరెస్పాండెంట్ మదర్ అర్నెస్టీన్ ఫెర్నాండెస్ విశిష్ట అతిథులు, గౌరవనీయ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, విద్యార్థి వర్గం లను కొనియాడారు. ఈ వేడుక ఘనత, శోభ, సౌందర్య సమ్మేళనంగా నిలిచింది. సమాజంలోని అణగారిన వర్గాల పట్ల ఆమె చూపిన కరుణ, సేవ, ముఖ్యంగా చెత్త సేకరించే వారి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు అందరినీ కదిలించాయి. ఏలూరు ప్రజలతో ఆమెకున్న అనుబంధం, సేవా తపన, మానవతా విలువలు ప్రేక్షకుల హృదయాలలో చెరుగని ముద్ర వేశాయి. అఖండ స్పందనను ఈ వేడుక ఒక చారిత్రాత్మక ఘట్టంగా, స్ఫూర్తిదాయక గాథగా నిలిచింది. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీక్షించిన ప్రతి ఒక్కరిపై ఇది చిరస్థాయి ప్రభావాన్ని చూపింది. Thank you.
ఆదర్శప్రాయులు మా ప్రియతమ ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మర్సీ గారికి మీ నిరంతర సేవా తపనతో ఈ కళాశాలకు మీరు అందించిన అపూర్వ నాయకత్వం, అపారమైన ప్రేమకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు తెరీజియన్ కుటుంబంతో ఏకమై ప్రత్యేక సందర్భాన్ని పంచుకున్న మా వీక్షకులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.